తన అచ్చం వాళ్ళ అమ్మలాగా మాట్లాడుతుంది. అతను అచ్చం వాళ్ళ తాతగారిలాగా ప్రవర్తిస్తుంటాడు. ఆమె అచ్చం వాళ్ళ అమ్మమ్మలాగా ఉంటుంది. ఇలా ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులను పోలి ఉంటే అంటే మాట్లాడడం, నడక, నడత, తీరు ఇలా ముఖ్యంగా కుటుంబ సభ్యుల గురించి చెప్పేటప్పుడు ఇంగ్లీష్‌లో టేక్ ఆఫ్టర్ అనే వర్డ్‌ని ఉపయోగించాలి. అలా కాకుండగా మామూలుగా పోలిక చెప్పాలంటే లుక్ లైక్, రిజెంబుల్ ఈ 3 పదాలకి వ్యత్యాసం ఏంటనేది చూద్దాం. ముందుగా టేక్ ఆఫ్టర్. జూనియర్ ఎన్టీఆర్ టేక్స్ ఆఫ్టర్ హిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ సీనియర్ ఎన్టీఆర్. ఈ జూనియర్ ఎన్టీఆర్ తన తాత అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ లాగా ఉంటారు. అంటే ఆయన నడక, తీరు, యాక్టింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఒకేలాగా ఉంటుందని చెప్పాలంటే ఈ టేక్ ఆఫ్టర్ ముఖ్యంగా కుటుంబ సభ్యులకి. షీ టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్. షీ టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్. ఆమె యొక్క గుణగణాలు, లుక్స్ ఇవన్నీ కూడా తన తల్లిలాగా ఉంటాయి. అలా కాకుండా బయట విషయాలు చెప్పాలంటే హీ లుక్స్ లైక్ అ హీరో. అతను చూడ్డానికి హీరోలాగా ఉంటాడు. హీ లుక్స్ లైక్ చిరంజీవి. అతను చిరంజీవి లాగా ఉంటాడు. ఇలా మామూలుగా చెప్పాలంటే లుక్ లైక్. అలానే మరొక మాట రిజెంబుల్. రిజెంబుల్ ఇది కూడా పోలిక చెప్పడానికి ఉపయోగిస్తారు. షీ క్లోజ్లీ రిజెంబుల్స్ హర్ సిస్టర్. ఆమె ఆల్మోస్ట్ తన సిస్టర్ లాగే ఉంటుంది. ఓన్లీ లుక్స్ అండి, రైట్? ఇలా చెప్పొచ్చు. మెనీ హోటల్స్ ఇన్ ద సిటీ లుక్ లైక్ ఈచ్ అదర్. చాలా హోటల్స్ ఒకదాన్నొకటి పోలి ఉంటాయి సిటీలో. ఇలా చెప్పొచ్చండి. అంటే సొంత కుటుంబ సభ్యులకి ప్రవర్తన, తీరు అన్ని రకాలుగా చెప్పాలంటే టేక్ ఆఫ్టర్ అనే మాట వాడాలి. మామూలుగా చెప్పాలంటే లుక్ లైక్ వాడాలి. అలానే మరొక పదం రిజెంబుల్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. థ్యాంక్ యూ.